స్పందిస్తే దాని మీద స్పందించండి, దట్ ఈస్ యువర్ చాయిస్. నేను ఇందాక ఆపాను కాబట్టి. ఇప్పుడు ఇందాక గఫూర్ అన్న ఏమన్నారంటే సైద్ధాంతిక నిబద్ధత లేదు అన్నారు, లోకేష్ ని పెద్దగా చూపించుకోవడం కోసం కొత్త కొత్త వాళ్ళని మంత్రులుగా పెట్టారు అన్నారు. ఇప్పుడు సైద్ధాంతిక నిబంధన అంటే రెండు అంశాలు ఉన్నాయి వికే గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన 1980వ దశకంలో ఉన్న రాజకీయ సిద్ధాంతాలు, ఈరోజు ప్రపంచంలో ఉన్న రాజకీయ ఆర్థిక అంశాలు, అంటే గ్లోబలైజేషన్ తర్వాత మీరు ఈరోజు చైనాలో కూడా కమ్యూనిజం లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సిద్ధాంతాలకు సంబంధించి కాలానుగుణంగా అనేక మార్పులు వస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు సంబంధించి ఈ రోజు కూడా నేను ఒక సభలో చెప్పాను, సామాజిక న్యాయం. ఈరోజు అసెంబ్లీ స్పీకర్, అలాగనే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగనే కేంద్రంలో 2 మంత్రులు ఉంటే తెలుగుదేశం తరపున ఒక మంత్రి, ఎందుకు వీళ్ళందరినీ బీసీలను నియమించారు అంటే తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కూడా, అదే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు, ఇక్కడ పల్లా శ్రీనివాస్ గారు, అయ్యన్న పాత్రుడు గారు, అంటే తెలుగుదేశం పార్టీ బీసీలకు సంబంధించి, బీసీల రాజ్యాధికారానికి సంబంధించి పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎలా పనిచేస్తున్నాయని చెప్పాను. సిద్ధాంతాలకు సంబంధించి ఇది కొనసాగింపే. రెండోది, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ లోకేష్ గారిని పెద్దోళ్ళు చేయడానికి జూనియర్స్ ని తీసుకున్నారు. ఇప్పుడు పయ్యావల కేశవ్ గారు జూనియర్ అండి, లేదా ఫరూక్ గారు జూనియరా, ఆనో రామనారాయణ రెడ్డి గారు జూనియరా, పోనీ అనిత గారు జూనియరా? ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు 81 మంది కొత్త ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన వాళ్ళు ఉండటం వల్ల సహజంగానే 134 మంది లేదా 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో తొలిసారి గెలిచిన వాళ్ళు వయసు రీత్యా కాస్త యువతరం చాలా మంది ఉండొచ్చు. వాస్తవానికి అది చాలా పాజిటివ్ పాయింట్. ఎందుకంటే ప్రజెంట్ క్యాబినెట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సీనియర్స్ అండ్ ప్రెషర్స్. ఆ విషయంలో రాజకీయంగా ఎవరైనా విమర్శ చేస్తే చెప్పలేం, కానీ గఫూర్ అన్నకైతే నా వివరణ ఏంటంటే, ఒక పక్క అనుభవజ్ఞులైన కేశవ్ లాంటి వాళ్ళని, ఫరూక్ గారు లాంటి వాళ్ళని క్యాబినెట్ లో పెట్టి, అదే సమయంలో ఇప్పుడు కర్నూలు జిల్లాలో చూడండి, ఒక సీనియర్ ఫరూక్ గారు ఉన్నారు, ఒక జూనియర్ భరత్ గారు ఉన్నారు. ఈ కాంబినేషన్ అనేది పరిపాలన అవసరం, అది దానికి సంబంధించి. అయితే ముఖ్యమంత్రి గారు చెప్పిన వాటిల్లో ఒక ప్రధాన అంశం ఏంటంటే, వైసీపీ ప్రతి అంశం మీద దుష్ప్రచారం చేస్తుంది. ఈ మధ్య మీరు కూడా చాలా సార్లు వినుంటారండి, ముఖ్యమంత్రి గారి బహిరంగ ఉపన్యాసాల్లో వివేకానంద రెడ్డి గారి హత్యని ఏ విధంగా వైసీపీ ప్రచారం చేసింది అంటే, దాదాపు ప్రతి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండే నేను కూడా ఆ రోజు గుండెపోటు అనగానే నమ్మేశాము. ఆ తర్వాత అసలు విషయాలన్నీ బయటకు వచ్చినాయి. కాబట్టి వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని చిన్న విషయం అయినా సరే ముందుకొచ్చి ఎఫెక్టివ్ గా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. పాయింట్ అదే, ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఏంటి, ముఖ్యమంత్రి గారు చెప్పడం ఏంటి? అసలు ఏదన్నా వచ్చింది అంటే మీద పడిపోవాలి కదా, అది తప్పుడు ప్రచారం, ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ఉదాహరణకి చెప్తానండి శ్రీనివాసరావు గారు, నేను కాదు మీరే చెప్పండి దయచేసి. ఈ ప్రచారం ఏ స్థాయిలో జరుగుతోంది అంటే, నేను ఫ్రైడే కూడా పెట్టాను, అమరావతి మునిగిపోయిందని చేస్తున్న ప్రచారం నిజాలు నిగ్గుదేల్చండి, మీరే చెప్పండి అని చెప్పి. ఒకటి. రెండవది, ఇవాళ ఒక వీడియో చూశాను నేను, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన మాట్లాడుతున్నాడు, చూడండి ఇక మీదట పులస చేపల కోసం అమరావతి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడో గోదావరి జిల్లాలకు అవసరం లేదు, ఇంకో 2-3 ఏళ్లలో అమరావతిలోనే దొరుకుతాయి, ఎదురు